హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన జాపనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ది స్నో వైట్ మర్డర్ కేస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అర్థం చేసుకొని వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ హెడ్ లైట్స్ ఆన్ చేసి ఉన్న ఒక కారును చూపిస్తారు. అంతేకాకుండా ఆ కారుకి ఎదురుగా ఒక అమ్మాయి శవం ఉంటుంది. ఆ అమ్మాయిని కత్తితో అతి దారుణంగా పొడి చేస్తారు. అంతేకాకుండా ఆ అమ్మాయిని పొడిచిన వాళ్ళు ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఆ తర్వాత పోలీసులు వస్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే న్యూస్ ఛానల్లో పనిచేసి ఒక రిపోర్టర్ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఏ న్యూస్ వచ్చినా సరే అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అలాంటి రిపోర్టర్ కి రిసాకో అని చెప్పేసి ఆ రిపోర్టర్ కి తెలిసిన అమ్మాయి కాల్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ చనిపోయింది కదా, ఆ చనిపోయిన అమ్మాయి గురించి తనకు తెలిసిన విషయాలని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ రిసాకో ఇద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. అది కూడా కాస్మెటిక్ కంపెనీలో అన్నమాట. దాంతో రిపోర్టర్ ఏంటంటే రిసాకో చెప్పిన ప్రతి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో రిసాకో కూడా చెప్తూ ఉంటుంది అనమాట, చూడు నేను ఒక కాస్మెటిక్ కంపెనీలో పనికి జాయిన్ అయ్యాను. అక్కడ నాకంటే ముందు కొంతమంది సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళల్లో 2 బ్యాచ్లు ఉన్నాయి. ఆ బ్యాచ్ లో ఒక సీనియర్ దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఆ సీనియర్ ఎవరో కాదు, చనిపోయిన ఆ హీరోయిన్ నే. అందులోని హీరోయిన్ చాలా అంటే చాలా మంచి అమ్మాయి. మరీ ముఖ్యంగా బాస్ నన్ను తిట్టినా సరే నా తప్పేం లేదని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నన్ను బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఆఫీస్ లో హీరోయిన్ అంత మంచి అమ్మాయి ఎవరు లేరని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ చనిపోయిన రాత్రి ఏం జరిగిందో కూడా చెప్తుంది అనమాట. వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయికి ఫేర్వెల్ పార్టీ చేయడానికి ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట పార్టీ చేసుకున్నారని, ఆ పార్టీ రోజు హీరోయిన్ కొంచెం తేడాగా ఉందని, అందులోనూ హీరోయిన్ ని చంపింది ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో రిపోర్టర్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దాంతో రిపోర్టర్ గాడికి అర్థమైపోతుంది ఈ ఒక్క కేసు తన జీవితాన్ని మార్చబోతుందని, అందులోనూ తనకి ప్రమోషన్ తీసుకొస్తుందని చెప్పేసి డైరెక్ట్ గా మనోడు బస్ ఎక్కేసి రిసాకోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎదురుగా కెమెరా పెట్టి ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. సో బేసికల్ గా ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకు హీరోయిన్ చంపిందో ఎవరో తెలుసు, అందులోనూ ఆవిడ ఎవరో కాదు, మా ఆఫీస్ లో పనిచేసే మీకి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా సేమ్ హీరోయిన్ లాగే, తానేంటంటే వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట. నిజం చెప్పాలంటే హీరోయిన్ కన్నా సీనియర్. అందులోనూ నాతో పాటు ఆఫీస్ లో ఉన్న ఇంకొక అమ్మాయి కూడా సేమ్ మీకి అనే అమ్మాయి హీరోయిన్ చంపిందని చెప్పేసి నమ్మకం. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీకి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న యూకో అనే అమ్మాయి అనమాట. హీరోయిన్ దగ్గర ఎలాగైతే రిసాకో అసిస్టెంట్ గా చేస్తుందో జూనియర్ అసిస్టెంట్ గా, అలాగే మీకి దగ్గర యూకో అనే అమ్మాయి జూనియర్ అసిస్టెంట్ గా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే రిసాకోకి హీరోయిన్ చంపింది మీకి అని చెప్పేసి నమ్మకం ఉందో, అదే విధంగా యూకో కూడా సేమ్ అదే నమ్మకాన్ని తన గురించి చెప్పిందనమాట. ఖచ్చితంగా హీరోయిన్ చంపింది మీకే అని చెప్పేసి. అలా చంపడానికి కారణం ఏంటని చెప్పేసి రిపోర్టర్ అడిగితే రిసాకో ఏమంటుందంటే, చూడండి వాళ్ళిద్దరిది ఒకే పొజిషన్ అండి ఆఫీసులో, అందులోనూ వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే కొన్ని విభేదాలు ఉండేవి. మరీ ముఖ్యంగా మా ఆఫీస్ లో టీమ్ హెడ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతన్ని మీకి లవ్ చేసింది. అతని కోసం రోజు వంటలు చేసుకొచ్చి తనకి భోజనం పెడుతూ ఉండేది. తాను కూడా మీకి ఇష్టపడ్డాడు. కాకపోతే సడన్ గా హీరోయిన్ ఎప్పుడైతే ఆఫీస్ లో జాయిన్ అయిందో, హీరోయిన్ అందానికి ఆడు మైమర్చిపోయి హీరోయిన్ తో తిరగడం స్టార్ట్ చేశాడు. దాంతో మీకి ఊరుకుంటుందా, హీరోయిన్ అంతా చూస్తా అని చెప్పేసి ఎప్పుడు చూసినా తనతో కోపంగా ఉండేది. అంతేకాకుండా ఎప్పుడు చూసినా తన మీద కోపడుతూనే ఉండేది. ఒక రోజు అయితే మీకి ఇష్టమైన గ్లాస్ ఒకటి ఉండేది, అది అనుకోకుండా నేను కింద పడేశాను. దాంతో తన రియాక్షన్ చూడాలి, నన్ను చంపేసేటట్టు చూసింది. సో ఏది ఏమైనా సరే ఆఫీస్ లోకి హీరోయిన్ వచ్చిన తర్వాత మీకి పేరు పడిపోయింది. ఎందుకంటే బాస్ ఎప్పుడు తననే పిలుస్తూ ఉండేవాడు హీరోయిన్ ని. దానివల్ల మీకి కోపం వచ్చేస్తూ ఉండేది. అంతేకాకుండా టీమ్ హెడ్ కూడా తన చేతి వంట తినేవాడు కూడా చివరికి హీరోయిన్ వచ్చిన తర్వాత తనని ఇష్టపడటంతో తనకి ఎంతగానో బాధ అనిపించింది. అందులోనూ మా ఆఫీస్ మొత్తం కలిసి ఫేర్వెల్ పార్టీకి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత పాపం హీరోయిన్ కి ఆరోగ్యం బాగోలేదు, కొంచెమే తింది. సరే అని చెప్పేసి తానేంటంటే నాకు ఆరోగ్యం బాగోలేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ ఈ మీకి మాత్రం తాను కూడా హీరోయిన్ తో పాటు వెళ్ళి నేను కూడా వెళ్ళిపోతున్నాను, కావాలంటే డ్రాప్ చేస్తానని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మరీ కార్ ఎక్కించుకుంది. కాకపోతే ఇలా హీరోయిన్ మీకి వాళ్ళ కార్ ఎక్కడాన్ని మా ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళు చూశారు. అందుకనే నాకు తెలిసింది అది 8 గంటలకి మీకి హీరోయిన్ కార్ ఎక్కించుకుంటే 9 గంటల తర్వాత మీకి ఏంటంటే రైల్వే స్టేషన్ హడావుడిగా పరిగెత్తింది. అంటే ఆ గంటలో మొత్తానికి ఏదో జరిగింది. ఏదో జరగడం కాదు, హీరోయిన్ చంపేసింది. ఆ తర్వాత హడావుడిగా రైల్వే స్టేషన్ కి పరిగెత్తింది. బట్ రైల్వే స్టేషన్ కి పరిగెత్తడానికి కూడా మా ఆఫీస్ లో
పనిచేసే వేరే వాళ్ళు చూశారు అని చెప్పేసి అంటుంది. సో మొత్తం మీద ఆ గంట గ్యాప్ లోనే మీకి హీరోయిన్ ని చంపింది అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ చనిపోయిన తర్వాత మీకి మరుసటి రోజు ఆఫీస్ కి రాలేదు. ఎందుకు రాలేదమ్మా అని చెప్పేసి ఫోన్ చేస్తే మా అమ్మగారు ఒంట్లో బాలేదండి అని చెప్పేసి అంది. కాకపోతే మీకి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగానే ఉంది, అయినా సరే తను కావాలని చెప్పేసి అబద్ధం చెప్పింది, అందుకనే నేను చెప్తున్నాను మీకియే హీరోయిన్ చంపింది అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా యూకో దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మీకి గురించి చెప్పు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీకే ఖచ్చితంగా చంపుంటుందండి, ఎందుకంటే హీరోయిన్ అంటే తనకు నచ్చదు, మరీ ముఖ్యంగా టీమ్ హెడ్ కోసం తను రోజు భోజనం వండుకొని తీసుకొచ్చేది. బట్ ఎప్పుడైతే హీరోయిన్ ఆఫీస్ లో జాయిన్ అయిందో టీమ్ హెడ్ ఏంటంటే హీరోయిన్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడు. దాంతో ఒక రోజు నేను అడిగాను మీకిని ఏంటి నీకు బాధగా ఉందని చెప్పేసి అంటంతో నాకేం లేదు, ఏదో ఒక రోజు ఇలా జరిగిద్ది అనుకున్నాను, కాకపోతే ముందుగానే జరిగిందని చెప్పేసి అంది. అందులోను ఒక రోజు హీరోయిన్ పెన్ను కనిపించకుండా పోతే అది కూడా కొంచెం కాస్ట్లీ పెన్ అనమాట, మీకి మాత్రం హ్యాపీగా ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది మీకి హీరోయిన్ మీద పగ ఉందని చెప్పేసి. అంతేకాకుండా మేమందరం ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటుంటే హీరోయిన్ మాత్రం ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి వెళ్ళిపోయింది. బట్ హీరోయిన్ వెళ్ళిన కొంత సమయానికి మీకి కూడా నాకు కూడా బాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది. హీరోయిన్ ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్న టీమ్ హెడ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అంటంతో మనోడు కూడా జరిగింది చెప్తాడనమాట. ఒక రోజు ఏంటంటే బాగా మనోడు తినకుండా కూడా పనిచేస్తూ ఉన్నాడు, దాంతో కళ్ళు జరిగి కింద పడిపోయాడు. దాంతో మీకి ఏంటంటే మీరు అలా పడిపోకూడదని చెప్పేసి తన కోసం భోజనం చేసి తీసుకొచ్చింది. అలా కంటిన్యూగా తీసుకొస్తూనే ఉంది. కాకపోతే టీమ్ హెడ్ కి మాత్రం అలా చేయడం ఇష్టం లేదనమాట. చూడమ్మా నువ్వు నాకు భోజనం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో లేదండి తెస్తానని చెప్పేసి తనకి ఇష్టం లేకపోయినా రోజు భోజనం వండుకొని తీసుకొచ్చేది. అంతేకాకుండా ఆఫీస్ లేని సమయంలో కూడా తన ఇంటికి వెళ్లి మరీ డెలివరీ ఇచ్చేది అని చెప్పేసి అంటాడు. సో దాంతో టీమ్ లీడర్ కి ఏంటంటే అర్థమైపోతుంది మీకి తనని లవ్ చేస్తుందని చెప్పేసి వెంటనే ఒక రోజు మీకిని పిలిచి చూడు నువ్వు అలా రోజు ఫుడ్ తీసుకుని ఇస్తే నా గర్ల్ ఫ్రెండ్ బాధపడుతుంది, ఎందుకంటే నేను హీరోయిన్ లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటంతో మీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది జరిగిందని చెప్పేసి టీమ్ హెడ్ చెప్తాడనమాట. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే మీకి హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నప్పుడు చూసిన ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తాడు. అతను కూడా చూసింది మొత్తం చెప్తాడనమాట. నేను కూడా బాగా మంది ఎక్కువైపోయిందని చెప్పేసి ముందుగానే అందరికంటే వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి. ఒక రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉన్నాను, కాకపోతే మీకి మాత్రం బ్యాగ్ పట్టుకొని భయంతో రైల్వే స్టేషన్ లో పరిగెడుతూనే ఉందండి, నేను చూశాను అని చెప్పేసి అంటాడు. దాంతో మనోడు సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాడు. అంతా బాగానే ఉంటుంది. అందులోనూ మీకి పేరు కూడా లీక్ అయిపోతుంది అనమాట, పలానా అమ్మాయి ఇదంతా చేసిందని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయికి భయంకరమైన నెగిటివిటీ వస్తుంది. కాకపోతే ఒక్క అమ్మాయి మాత్రం ఎరా నోటికి ఏదొస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా, నీకు ఎవరెవరైతే ఇదంతా చెప్పారో అందులో నిజమెంత అబద్ధం ఎంత క్రాస్ చెక్ చేసుకోవా అని చెప్పేసి ఈ రిపోర్టర్ గారిని తిడుతూ ట్విట్టర్ లో కామెంట్ చేస్తుంది. అయినా సరే రిపోర్టర్ గారు పట్టించుకోడనమాట, ఎందుకంటే 100 కామెంట్లో ఒక కామెంట్ గా తిట్టిందని చెప్పేసి సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే తను తీసిన ఇంటర్వ్యూ ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేసి అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ ఫేస్ లో బ్లర్ చేసి, అంతేకాకుండా హీరోయిన్ పేరు మార్చి మరి ముఖ్యంగా మీకి పేరు కూడా మార్చి టీవీలో టెలికాస్ట్ చేస్తాడు. సో దాంతో జనాలందరికి అర్థమైపోతుంది ఆఫీస్ లో పనిచేసే టీమ్ హెడ్ గాడు హీరోయిన్ లవ్ చేయటం వల్ల అది తట్టుకోలేకే మీకి హీరోయిన్ ని చంపేసిందని చెప్పేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ట్విట్టర్ లో కూడా మీకి కొంచెం నెగిటివిటీ పెరిగిపోతుంది అనమాట. అదే సమయంలో పాపం మీకి మంచి అమ్మాయి అని చెప్పేసి ఒక అమ్మాయి ట్విట్టర్ లో రిపోర్టర్ గారిని తిట్టింది కదా, మళ్ళీ ఆ అమ్మాయి ట్విట్టర్ లో రిపోర్టర్ గారిని తిడుతూనే ఉంటుంది. దాంతో రిపోర్టర్ గారి కోపం వచ్చేసి ఆ మీకి ఆ అమ్మాయి హీరోయిన్ ని చంపింది, ఆ విషయం వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిలే చెప్పారు, అందుకని నేను ట్విట్టర్ లో పోస్ట్ చేశాను, టీవీలో టెలికాస్ట్ చేశాను, మధ్యలో ఈ అమ్మాయి నన్ను ఎందుకు తిడుతుందని చెప్పేసి అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి రిపోర్టర్ ఎంక్వైరీ చేస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మీకి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అనమాట. బేసికల్ గా ఆ అమ్మాయి కూడా మీకితో తిరిగి ఉంటుంది కదా, సో మీకి ఇలాంటి అమ్మాయి కాదు, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే రిపోర్టర్ గాడికి అగెనిస్ట్ గా ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ ఉంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ మీకి ఎలాంటిదో అని చెప్పేసి టోటల్ గా ఒక లెటరే రాసి ఆ న్యూస్ ఛానల్ ఆఫీస్ కి పంపిస్తుంది. అంతేకాకుండా అసలు మీకి కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదో చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బేసికల్ గా మీకి ఆ తర్వాత తన ఫ్రెండ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజ్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరిలో ఈ అమ్మాయి ఏంటంటే చాలా మంచి అమ్మాయి అనమాట. మీకి అనే అమ్మాయి అందరికి తానే వండి పెడతా అని చెప్పేసి కడుపు నిండా వాళ్ళకి భోజనం వండి పెట్టేది. నిజం చెప్పాలంటే ఒక అమ్మలాగా వండి పెట్టేది అనమాట. ఇదిలా ఉంటే రీసెంట్ గా మీకి ఆ తర్వాత ఈ కాలేజ్ ఫ్రెండ్ ఇద్దరు కలుసుకున్నారనమాట. కలుసుకున్న తర్వాత మీకి చెప్తుంది అనమాట మా టీమ్ హెడ్ గాని నేను లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఈ మీకి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నువ్వు వంటలు బాగా చేస్తావు కదా తనకి వండి పెట్టని చెప్పేసి అంటంతో మీకి కూడా సరే అని చెప్పేసి టీమ్ హెడ్ కి వండి పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అందులోని వాడికి ఈ అమ్మాయి వంట విపరీతంగా నచ్చేస్తుంది. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో రిపోర్టర్ కి ఏం చెప్పాడు టీమ్ హెడ్ గాడు, నేను వద్దన్నా సరే అమ్మాయి వండి పెడుతూ
ఉంది నాకు అని చెప్పి అన్నాడు కదా, అదంతా అబద్ధం అనమాట. ఈ అమ్మాయి వండింది బాగా నచ్చి నాకు నువ్వే వండి పెట్టాలని చెప్పేసి అంటంతో మీకి కూడా తనంటే చాలా ఇష్టం కదా, అందుకని వండి పెట్టింది. అంతేకాకుండా మీకి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి చూడు టీమ్ హెడ్ నన్ను లవ్ చేస్తున్నాడు, అంతేకాకుండా మేమిద్దరం ఫిజికల్ గా కూడా కలిసామని చెప్పేసి అందంట. ఈ విషయం న్యూస్ ఛానల్ కి పంపించిన లెటర్ లో ఈ మీకి వాళ్ళ ఫ్రెండ్ రాస్తుంది. సో దాంతో వీళ్ళందరికీ తెలుస్తుంది ఆ విషయం. బేసికల్ గా ఇదంతా ఏంటంటే మీకి వాళ్ళ ఫ్రెండ్ లెటర్ లో రాసి పంపిస్తుంది. ఇదంతా చదివిన ఆ న్యూస్ ఛానల్ మేనేజర్ ఏమంటాడంటే సరే తప్పేదో జరిగిపోయింది, అసలు ఆ మీకి గురించి మొత్తం తెలియాలి అంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయితో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసి తెలిసిపోతుంది కదా, కాబట్టి నువ్వు ఆ పని చూడని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మీకి వాళ్ళ ఫ్రెండ్ లెటర్ లాస్ట్ లో ఒక విషయం రాస్తుంది అనమాట. మీరు గనక ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి ప్రూవ్ కాకుండా ఇలా అమ్మాయి గురించి టెలికాస్ట్ చేస్తే మాత్రం మీ మీద నేను కేసు పెడతా అని చెప్పేసి అందనమాట. అందుకని భయం వేసి ఆ రిపోర్టర్ ని మీకీకి సంబంధించిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి పంపిస్తారు. దాంతో రిపోర్టర్ ఏం చేస్తాడంటే మీకీతో పాటు కలిసి చదువుకొని ఇద్దరు అమ్మాయిలను ఇంటర్వ్యూ చేస్తాడనమాట. వాళ్ళు మీకీని ఏమంటారంటే ఆ అమ్మాయి ఒక మంత్రగత్తె అని చెప్పేసి అంటారు. దాంతో రిపోర్టర్కి ఏం అర్థం కాదు, ఎందుకు అలా అన్నారని చెప్పి అడిగితే ఏమీ లేదు, మా స్కూల్లో సాకర్ ప్లేయర్ ఒక అతను ఉండేవాడు, వాడేంటంటే బాగా డస్ట్ అయిపోయి ఉన్న క్లాత్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద వేశాడు, దాంతో ఈ అమ్మాయి చెప్పించింది. 2 రోజుల తర్వాత వాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది, అందుకని క్లాసులో అందరినీ అమ్మాయిని మంత్రగత్తె అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే మీకి గురించి బాగా తెలిసిన ఒక ముసలివాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీకి గురించి అడిగితే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఏదో మంత్రాలు గింత్రాలు వేస్తారని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఆ చెట్టుని తగలబెట్టింది, అది కూడా తన చిన్నప్పుడు ఫ్రెండ్ తో కలిసి అని చెప్పేసి అంటంతో వెంటనే రిపోర్టర్ మీకి వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఏం జరిగిందో చెప్తుంది అనమాట. మేమిద్దరం చిన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, అందులోనూ నేను చాలా అందంగా ఉండేదాన్ని, అలాంటిది మా క్లాస్ రూమ్ లోకి వేరే ఒక అమ్మాయి వచ్చేసి నువ్వు నాకన్నా అందంగా ఉన్నావా, అందరూ బయట అంటున్నారని చెప్పేసి నన్ను భయపెట్టి అందరి ముందు నన్ను కామెడీ చేసేది. ఆ టైంలో నాకు చాలా ఇబ్బంది అనిపించేది, కానీ మీకి మాత్రమే నాకు సపోర్ట్ గా మాట్లాడేది. ఆ రోజు నుంచి మేము ఇద్దరు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా క్యాండిల్స్ వెలిగించి సిగ్నల్స్ ఇచ్చుకునే వాళ్ళం, నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి రిపోర్టర్ కి చెప్తుంది. అంతేకాకుండా చెట్టు ఎందుకు తగలబెట్టారంటే వీళ్ళు బేసికల్ గా వీళ్ళు ఎక్కడో పుస్తకంలో చదువుతారనమాట. మనల్ని ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు రాసి వాళ్ళ పేరు మీద ఒక బొమ్మ తయారు చేసి దాన్ని ఒక చెట్టు గుచ్చేసి కాల్ చేస్తే వాళ్ళు జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి రాస్తారు. దాంతో ఈ మీకి ఆ తర్వాత చైల్డ్హుడ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి క్లాసులో కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు రాసి దాన్ని తగలబెడతారు. కాకపోతే వీళ్ళు తగలబెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు మొత్తం తగలబడిపోతుంది. పాపం వీళ్ళకి తెలియదు కదా చెట్టు మొత్తం తగలబడిపోతుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఊరు వాళ్ళందరూ చేసి ఆర్పేశారు. అందులోనూ ఈ రిపోర్టర్ గారిని ట్విట్టర్ లో ఒక అమ్మాయి తిట్టింది కదా, తెలుసుకోకుండా ఒక మనిషి గురించి ఎలా మాట్లాడతావు అని చెప్పేసి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. ఎందుకంటే మీకి తన కోసం ఎన్నో చేసింది కదా, అందుకని మీకి అంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టం. ఆ తర్వాత రిపోర్టర్ ఏం చేస్తాడంటే మీకి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ నిజంగానే మీకు ఇలా చేసిందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే బయట జనం అనుకోవడం, మరి ముఖ్యంగా సోషల్ మీడియా, ఆ తర్వాత టీవీలో చూపించడం, ఇదంతా చూసి ఒకవేళ నిజంగానే ఆమె తప్పు చేసిందేమో అని చెప్పేసి మీడియాకి ప్రేక్షకులకి దండం పెట్టి మరి క్షమాపణ అడుగుతారు. మా అమ్మాయి తెలియక తప్పు చేసి ఉంటుంది, క్షమించండి అని చెప్పేసి. ఆ తర్వాత రిపోర్టర్ కూడా సరే అని చెప్పేసి ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేసి ఇంతకు ముందులాగా ఫేసులని బ్లర్ చేసి ఇప్పుడు దాకా షూట్ చేసిన ప్రతి ఒక్క దాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తాడు. కాకపోతే మళ్ళీ మీకీనే కిల్లర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు నార్మల్ కిల్లర్ అని చెప్పి అన్నారు, కాకపోతే ఇప్పుడు మాత్రం మంత్రగత్తె కిల్లర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే స్కూల్లో తనను అలాగే పిలిచేవాళ్ళు కదా, అందుకని తను ఇప్పుడు మంత్రగత్తె అని చెప్పేసి సోషల్ మీడియాలో టీవీలో ఆ అమ్మాయిని చాలా బ్యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇదంతా ఒక హోటల్ రూమ్ లో కూర్చొని మీకి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన గురించి టీవీలో వస్తున్న వార్తలు అవ్వచ్చు, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు అవ్వచ్చు, వీటన్నిటిని చూసి మీకి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరికి ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ అమ్మాయి గురించి ఒక్కొక్క విధంగా చెప్పారు కదా, అందరూ కాల్ చేసిందని లేకపోతే మంత్రగత్తె అని ఇలాగా ఒక్కొక్కళ్ళు చూసి చెప్పారు కదా, వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ అసలు ఏం జరిగిందో ఈ అమ్మాయి ఆ లెటర్ లో రాస్తుంది. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మీకి క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది కదా, చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వాళ్ళిద్దరు చదువుకుంటున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి వాళ్ళ స్కూల్లోకి వచ్చింది. ఆ కథ మీకు తెలుసు. ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఈ మీకి వాళ్ళ ఫ్రెండ్ తనకన్నా అందంగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక నిక్ నేమ్ పెట్టి, ఆ పేరు ఏదో కాదు ఆక్టోపస్ అనమాట, అలా పెట్టి అందరూ పిలుస్తుంటే ఆ అమ్మాయి పాపం బాధ అనిపించి నేను స్కూల్ కూడా రానని చెప్పేసి ఏడుస్తూ ఉంది. దాంతో మీకి ఏం చేసిందంటే ఇప్పుడు కామిక్ బుక్ లో మనం ఉన్నాం అనుకో, మన అందరిని పట్టించుకుంటామా, మన ఇద్దరం ఒక కామిక్ బుక్ లో క్యారెక్టర్స్ అనుకో, ఏం కాదని చెప్పేసి ధైర్యం చెప్పి ఆ అందమైన అమ్మాయి పేరు రాసి పేపర్ ని తగలబెట్టి ఇక
ఇక మీదట ఈ అమ్మాయి నీ జోలికి రాదని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తాను స్కూల్ కు వచ్చేలా చేసింది. ఆ తర్వాత మీకి 10th క్లాస్ కు వస్తుంది. వచ్చిన తర్వాత తనతో పాటు చదువుకుంటున్న ఒక కుర్రాడు, అందులోనూ వాడు సాకర్ ప్లేయర్ అనమాట. వాడేంటంటే నేలను తుడిచిన క్లాత్ ని తీసుకొచ్చి తన నెత్తి మీద వేస్తాడు. దాంతో పాపం వాడు కూడా బాధపడతాడు. ఈ మీకీకి సారీ చెప్తాడు. ఆ అమ్మాయికి ఏంటంటే వాడు సారీ చెప్తుంటే భలే అనిపిస్తుంది. సర్లే అని చెప్పేసి తాను కూడా సైలెంట్ గా ఉంటుంది. కాకపోతే పాపం మీకి కర్మ కొద్దీ కొన్ని రోజుల తర్వాత వాడికి యాక్సిడెంట్ అయింది. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, మీకి నెత్తి మీద క్లాత్ వేయటం వల్ల ఆ అమ్మాయి శాపం పెట్టింది, దాని వల్ల వాడికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అనుకున్నారు. అది మొత్తం పబ్లిసిటీ చేశారు. కాకపోతే మీకి ఏంటంటే పాపం యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్లి వాడిని హాస్పిటల్లో కలిసింది. ఆ విషయం మాత్రం బయట ఎవ్వరూ చెప్పుకోలేదు. ఆ తర్వాత మీకి కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగానికి వస్తుంది. అదే కాస్మెటిక్ కంపెనీలో జాబ్ కి వస్తుంది. కాకపోతే కథలో ఇక్కడే మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. బేసికల్ గా ఇంతకు ముందు రికాసో ఏం చెప్పింది, హీరోయిన్ చాలా మంచిదని చెప్పింది కదా. అసలు మంచిది కానే కాదు. ఎందుకంటే మీకీనే చాలా మంచి అమ్మాయి. రికాసో ఏంటంటే కావాలని చెప్పేసి తిప్పేసి రిపోర్టర్ కి చెప్పింది. నిజం చెప్పాలంటే మీకి చాలా మంచి అమ్మాయి, హీరోయిన్ కి మాత్రం విపరీతమైన కోపం, అంతేకాకుండా అసూయ కూడా. అందులోనూ హీరోయిన్ ఏంటంటే ఆఫీస్ లో జాయిన్ అయిన మరుక్షణమే మీకీని తక్కువ చేసి మాట్లాడటం, తనకేమి తెలియదంటాం, అలాగా కంటిన్యూగా మీకీని ఇబ్బంది పెడుతూ ఉండేదన్నమాట. కాకపోతే మీకీ మాత్రం అవి ఏం పెద్దగా పట్టించుకోదు. ఇదిలో ఉంటే ఒక రోజు అందరూ కలిసి సరదాగా ట్రిప్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏంటంటే పడుకుంటుంది. పడుకున్న తర్వాత చుట్టూ ఉన్న మగాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. ఆ తర్వాత మీకీని అడుగుతారు, నిజం చెప్పి ఈ అమ్మాయి అందంగా ఉందా అని చెప్పేసి అంటంతో అప్పుడు మీకీ ఏమంటుందంటే హీరోయిన్ చాలా బాగుంది, కాకపోతే నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి ఉంది, నా స్కూల్ మేట్, ఆ అమ్మాయి హీరోయిన్ కన్నా చాలా అందంగా ఉంటుందని చెప్పేసి అంటంతో ఈ మాటలు కూడా హీరోయిన్ వింటుంది. విన్న తర్వాత ఈ అమ్మాయి సంగతి చూడాలి అని చెప్పేసి తన మనసులో పెట్టుకుంటుంది. మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఒక రోజు ఆఫీస్ లో టీమ్ హెడ్ గాడు ఏంటంటే భోజనం చేయక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే సమయంలో మీకు వెళ్ళి ఏంటండి భోజనం చేయకుండా కింద పడిపోయారు, పోనీ నన్ను వండుకొని రమ్మంటారా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా తెమ్మంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తెస్తుంది. అందులోనూ ఫుడ్ బాగా టేస్టీగా ఉండటం వల్ల ఆ టీమ్ హెడ్ గాడే బతిమలాడి మరి మీకేని మీ వంట నాకు బాగా నచ్చిందండి, మీరు ఎలాగో మీకోసం వండుకొని వస్తారు కాబట్టి నాకు కూడా ఒక 2 ముద్దలు వండి పెట్టండి అని చెప్పేసి అంటంతో మీకు కూడా సర్లే టీమ్ హెడ్ కదా అని చెప్పేసి తన కోసం వండుతుంది. అంతేకాకుండా ఒక రోజు అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఇంటికి వచ్చి డెలివరీ ఇవ్వమని కూడా అంటాడనమాట. ఈ అమ్మాయి కూడా పాపం టీమ్ హెడ్ కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి మరి డెలివరీ ఇస్తూ ఉంటుంది. అలా ఇచ్చే ప్రాసెస్ లో టీమ్ హెడ్ గాడు ఏంటంటే మీకీకి ప్రపోజ్ చేస్తాడు. పాపం దాంతో మీకీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మంచోడు అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుస్తారు. వీళ్ళిద్దరు ఇలా క్లోజ్ గా ఉండటం వల్ల ఏంటంటే హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఎలా ఉంటారని చెప్పేసి కావాలని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడుతుంది. అంతేకాకుండా ఆ టీమ్ హెడ్ గానే తాను లవ్ చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ తన వైపు తిప్పేసుకుంటుంది. వాడు ఏం చేస్తాడంటే మీకీని మోసం చేసి తనను వదిలేస్తాడు. అయినా సరే పాపం మీకీ ఏంటంటే తనను వదిలేసినా సరే తాను పెద్దగా గొడవ చేయదు. నా కర్మ ఇంతే అని చెప్పేసి తను సైలెంట్ గా ఉంటుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మీకీ దగ్గర ఎస్ అని చెప్పేసి అక్షరం రాసి ఉన్న ఒక కాఫీ కప్ ఉంది కదా, అందులోనూ రికాసో ఆ కప్పును పగలగొట్టింది కదా, ఆ కప్పు మీద ఎస్ అని రాసి ఉండటానికి కారణం అదేదో టీమ్ హెడ్ పేరు కాదు, బేసికల్ గా సెరిజావా అని చెప్పేసి ఒక బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్ అంటే పాపం మీకీకి చాలా చాలా ఇష్టం. అందుకనే ఆ బ్యాండ్ పేరున్న కప్పుని ఎంతగానో ఇష్టపడుతుంది. కాకపోతే ఆ కప్పును కూడా వీళ్ళు పగలగొట్టేస్తారు. అంటే హీరోయిన్ పగలగొట్టేలా చేస్తుంది అనమాట. అది సంగతి. ఎందుకంటే మీకీ అనే అమ్మాయి సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకి సెరిజావా బ్యాండ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే సెపరేట్ గా తనని తీసుకెళ్లి, చూడు సెరిజావా బ్యాండ్ వాళ్ళు సంబంధించిన కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది, అక్కడికి వెళ్ళడానికి టికెట్ కూడా నా దగ్గర ఉంది, కాకపోతే వెళ్ళేంత మూడు లేదు నాకు, నువ్వు వెళ్తావా అని చెప్పేసి అంటుంది. దాంతో మీకీ ఊరుకుంటుందా, తనకి చాలా ఇష్టం కదా, నేను తప్పకుండా వెళ్తానని చెప్పేసి అంటుంది. టికెట్ కూడా తీసుకుంటుంది. ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటుంది. కాకపోతే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వచ్చేసి లేదు లేదు నేను వెళ్తాను, ఎందుకంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది, అందులో నువ్వు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ కూడా నాకు ఇచ్చేయని చెప్పేసి అంటంతో మీకీ ఎంతగానో బాధపడుతుంది. దాంతో తన దగ్గరకు వచ్చిన రీకాసు ఏమంటుందంటే ఏంటండి బాధపడుతున్నారని చెప్పేసి అంటంతో మీకీ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో రికాసో ఏమంటుందంటే నేను ఒక ఐడియా ఇస్తానండి, మీరు ఇంప్రూవ్ చేస్తారంటే చెప్తా అని చెప్పి అంటంతో సరే చెప్పు అని చెప్పేసి అంటుంది. మనందరం ఫేర్వెల్ పార్టీకి వెళ్తున్నాం కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తాగే కాఫీలో మత్తు మందు కలపండి, తనకు బాగా మైకం వచ్చేస్తుంది, దాని వల్ల తాను కాన్సర్ట్ కి వెళ్ళలేకపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతుంది, నాకు బాగోలేదని చెప్పేసి మీరు వెళ్ళి తనని పికప్ చేసుకోండి, అంతేకాకుండా తన బ్యాగ్ లో ఉన్న కాన్సర్ట్ టికెట్ ని తీసుకొని ఆ కార్ ని రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి మీరు కాన్సర్ట్ కి వెళ్ళిపోండి, తర్వాత రోజు చూసుకోండి అని చెప్పేసి అంటంతో మీకు కూడా ఐడియా బానే ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి ఒంట్లో బాగాలేదనుకో,
హీరోయిన్ కి మైకంగా ఉందనుకో, సో నువ్వు ఎలాగో వెళ్ళట్లేదు కదా, నేను తీసుకుని వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయానని చెప్పేసి మీకీ చెప్పొచ్చు. అందుకని తను ఓకే అంటుంది. ఆ తర్వాత అందరు పార్టీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కాఫీలో మత్తు మందు కలుపుతుంది. హీరోయిన్ కూడా తాగుతుంది. తనకు మత్తుగా ఉండటం వల్ల బయటకు వచ్చేస్తుంది. స్క్రిప్ట్ ప్రకారం మీకీ కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని కారెక్కించుకుంటుంది. కాకపోతే మీకీ ఏంటంటే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అనవసరంగా మనం ఒక మనిషిని మోసం చేస్తున్నాము, ఈ కాన్సెప్ట్ కోసం మన క్యారెక్టర్ ని పోగొట్టుకోవాలా అని చెప్పేసి మీకీ ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ట్రైన్ కి కేవలం కొంచెం సమయం మాత్రమే ఉంటుంది అనమాట. ఇప్పుడు గనక ట్రైన్ మిస్ అయిపోతే హీరోయిన్ వెళ్ళలేదు, మీకీ కూడా వెళ్ళలేదు. సర్లే వచ్చాం కదా అని చెప్పేసి కార్ ని పార్కింగ్ లాట్ లో పెట్టి హీరోయిన్ దగ్గర ఉన్న టికెట్ తీసుకొని మీకీ హడావుడిగా రైల్వే స్టేషన్ లోకి పరిగెడుతుంది. ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోద్దాం అని చెప్పేసి భయం వేసి. ఆ తర్వాత ట్రైన్ ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత కాన్సర్ట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ బ్యాండ్ లో ఉండే మెయిన్ ముగ్గురు ఏంటంటే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అందరూ ఏంటంటే వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. ఆటోగ్రాఫ్ అని, ఫోటోగ్రాఫ్ అని. దాంట్లో మీకీ కూడా ఉంటుంది. కాకపోతే మీకీ చేసిన తప్పు ఏంటంటే ఆ ముగ్గురులో ఒక అతన్ని పట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా అతన్ని నెట్టేస్తుంది. దాంతో అతను మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు అనమాట. తనకేంటంటే గాయాలు అవుతాయి. దాంతో మీకీకే బాధ అనిపించి ఎంత తప్పు చేసామని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఒక హోటల్ రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. చూస్తే 24 గంటల తర్వాత పాపం మీకీ అనే అమ్మాయి హీరోయిన్ ని చంపిందని చెప్పేసి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత తనకేంటంటే చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా లెటర్ గా రాసి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి పంపిస్తుంది. ఆ తర్వాత పాపం మీకీ ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో హీరోయిన్ ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసామని చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటారు అనమాట. దాంతో మీకీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరు ఇంతకీ హీరోయిన్ చంపిందని చెప్పేసి చూస్తే చంపింది ఎవరో కాదు, రీసాకో. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ అమ్మాయి అసలు హీరోయిన్ ని ఎందుకు చంపిందో చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే రీసాకోని ఎప్పుడూ కాపాడలేదు. బాస్ ఎప్పుడైతే రీసాకోని తిడతాడో అలా తిట్టడానికి కారణమే హీరోయిన్ అనమాట. రీసాకోకి చుక్కలు చూపించేది. అంతేకాకుండా రెస్టారెంట్ కి తీసుకెళ్లి నువ్వు నా కింద పని చేస్తున్నావు కాబట్టి నీకు ఇప్పిస్తున్నాను, నువ్వు జీవితాంతం నా కింద పని చేయాలని చెప్పేసి అంటూ ఉండేది. పాపం రీసాకో ఏంటంటే దాన్ని భరించలేకపోయేది అనమాట. ఒకనొక సందర్భంలో తనకేంటంటే విరక్తి వచ్చేది. కాకపోతే డబ్బులు కావాలి, అందుకని అదే ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే మీకీకి హీరోయిన్ కి మధ్య ఉన్న ఆ గ్యాప్ తనకి తెలుస్తుంది అనమాట. అందుకని తానేం చేస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఆ గ్యాప్ ని యూజ్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో టీమ్ హెడ్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు కదా, వాణ్ణి కూడా యూజ్ చేసుకొని తానే కావాలని చెప్పేసి మీకీ దగ్గరికి వెళ్ళి కాఫీలో మొత్తం మందు కలుపు అని చెప్పేసి ఐడియా ఇచ్చిందనమాట. బేసికల్ గా కలిపిందే ఈ రీసాకో. ఆ తర్వాత ప్లాన్ అప్రూవ్ చేసిందే ఈ రీసాకో. పాపం మీకీ మాత్రం ఆ కాన్సర్ట్ కి వెళ్ళడానికి మాత్రమే కార్ ఎక్కించుకొని బ్యాగులో ఉన్న ఆ టికెట్ దొంగతనం చేసిందే తప్ప తాను చంపలేదు. బేసికల్ గా మీకీ ఏంటి ట్రైన్ ఎక్కేసి కాన్సర్ట్ కి వెళ్ళిపోయింది. కాకపోతే రైల్వే స్టేషన్ లో మీకీ కార్ అక్కడే ఉంది. అందులోను కారు లోపల హీరోయిన్ ఉంది. వెంటనే రీసాకో ఆ రైల్వే స్టేషన్ కి వచ్చి పార్కింగ్ లో ఉన్న మీకీ కారు తీసుకొని, అందులో ఎందుకంటే లోపల హీరోయిన్ ఉంది కదా మత్తులో, ఆ కారు తీసుకొని పక్కనే ఉన్న పార్క్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కత్తి తీసుకొని హీరోయిన్ ని అతి దారుణంగా చంపేస్తుంది. ఎందుకంటే తను పెట్టిన టార్చర్ అలాంటిది అనమాట. తనకేంటంటే ఉద్యోగం కావాలి, అందులో నా ఉద్యోగం వచ్చే డబ్బులు కావాలి. కాకపోతే ఈ హీరోయిన్ పెట్టే టార్చర్ కి ఆ అమ్మాయికి చనిపోవాలనిపిస్తుంది అనమాట. అసలు నేను ఎందుకు చనిపోవాలి, టార్చర్ పెట్టే హీరోయిన్ ని చంపేస్తే పోద్దని చెప్పేసి హీరోయిన్ ని కత్తితో అతి దారుణంగా పొడి చేసి బండిలోన పెట్రోల్ పోసి హీరోయిన్ శరీరాన్ని తగలబెట్టేస్తుంది. ఆ తర్వాత ఈ కేసుని ఆ రిపోర్టర్ గారిని రప్పించి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో తానే ఒక నేరేటివ్ ఫిక్స్ చేసి జరిగిన ప్రతి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఇందులో మీకీని హంతకురాలుగా చిత్రీకరించింది. ఇదంతా పోలీసులు కనిపెట్టేస్తారనమాట. ఎందుకంటే బేసికల్ గా ఆ కారు డ్రైవ్ చేసింది రీసాకో. కాకపోతే తను వెళ్లే దారిలో సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఈ అమ్మాయి డ్రైవ్ చేసిందని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా హీరోయిన్ హత్యకు గురైనప్పుడు అసలు మీకీ అనే అమ్మాయి ఈ ఊర్లోనే లేదు, తను కాన్సర్ట్ కి వెళ్ళిందని చెప్పేసి తెలుసుకుంటారు. అది జరిగింది. దాంతో ఇంకేముంది, మీకీ తిరిగి ఊరు వచ్చేస్తుంది. రీసాకో జైలు పాలైపోతుంది. మరో పక్క మీకీ వాళ్ళ బామ్మగారు చనిపోతారు. దాంతో తాను ఆ ఊరు వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మీకీ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి క్యాండిల్స్ వెలిగించి నీకు నేను ఉన్నాను అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. దాంతో మీకీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి తాను కూడా క్యాండిల్ వెలిగించి హాయ్ చెప్తుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు పాపం రిపోర్టర్ ఏంటంటే ఒక మంచి అమ్మాయిని తప్పుగా సోషల్ మీడియాలో చూపించినందుకు, టీవీలో ప్రొజెక్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో అందరూ ఏంటంటే రిపోర్టర్ ని తిడతారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్లి సారీ చెప్పు, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తన కూతురు తప్పు చేసిందని చెప్పేసి అందరికీ సారీ చెప్పారని చెప్పేసి అంటంతో రిపోర్టర్ కూడా సరే అని చెప్పేసి మీకీ వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక కారు కుద్దబోతుంది. దాంతో మనోడు కింద పడిపోతాడు. ఆ కారు ఎవరిదో కాదు, మీకీదనమాట. హైలైట్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఒక కేసు కోసం తిరిగాడు కదా రిపోర్టర్ గాడు,
అసలు మీకీనే గుర్తుపట్టలేకపోతాడు. అందులోనే మీకీకి ఏంటంటే రిపోర్టర్ కూడా ఎవడో తెలియదు. దాంతో మీకీ ఏంటంటే రిపోర్టర్ కి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రిపోర్టర్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మనిషి గురించి మనకి పూర్తిగా తెలియకుండా మనం సోషల్ మీడియాలో ఏది పడితే అది రాయకూడదు. అందులోనూ సోషల్ మీడియాలో వచ్చేది కూడా పూర్తిగా మనం వెరిఫై చేసుకోకుండా ఒక డిసిషన్ కి వచ్చేయకూడదు అని చెప్పేసి చాలా అద్భుతంగా చూపించారు. మీకు సినిమా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఏది ఏమైనా సరే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.